అందరికి నమస్తే. అయితే ఈ రోజు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను చెప్పండి. ఈ మామిడి పళ్ళ కోసం ఇవి చూసి టెంప్ట్ అయిపోయి ఈవిడ ఇంటికి వచ్చానమాట. మీ పేరండి? లక్ష్మి గారు. లక్ష్మి గారు తన గార్డెన్ అసలు ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఆ పండు చూస్తుంటే నాకు నోరు ఊరిపోతుంది. ప్రతి పండు తింటా. ఓకేనా? మా గార్డెన్లో తిని చూపిస్తాను కదా. పర్మిషన్ ఇచ్చారు, ఈవిడ తినమంటున్నారు. అయితే ఈ మామిడి పళ్ళు ఎలా పెంచుతున్నారు? చాలా పూత కాయ వచ్చిందంట. లాస్ట్కి మా కోసం 2 కాయలు ఉంచారు. అయ్యో నేను చెట్లుని టచ్ చేయను, ఎవరు పెంచే వాళ్ళే టచ్ చేయాలి. చూసారా మామిడికాయలు ఎంత బాగున్నాయో చూసారా? ఇవి ఏం పేరేంటి? తోతాపురి అంటారు. అంటు మామిడి పండు అంటారు. చాలా ఇష్టం అండి నాకు. పచ్చికాయలు తింటే ఇంకా బాగుండేవి. పండిన తర్వాత చాలా టేస్ట్ అనిపిస్తాయి అన్నమాట. అయితే ఈవిడని నేను ఏమి చేసాను? ఎన్ని కాయలు చెప్పండి. ఏం లేదు మేడం, నేను ఏమో చేస్తున్నాను. యూట్యూబ్ లో మిమ్మల్ని చూశాను. చూస్తే అరే నా యూట్యూబ్ లో మేడం గారు ఇట్లా చేస్తారు కదా, కిచెన్ వేస్ట్ వేసి మనం కూడా ఎందుకు వేయించొద్దు అని చెప్పేసి నేను ఒక 2 మొక్కలు నర్సరీలో కొనుక్కొచ్చేసి ఇంట్లో కిచెన్ వేస్ట్ వచ్చేసేది అంతా వేస్ట్ అంతా తీసుకొచ్చి చేసి ఇట్లా ఈ చెట్టుకి ఇట్లా మట్టిలో కలిపేసి ఇలా వేసిన. మళ్ళీ తర్వాత కూడా నేను ఎండిపోయిన తర్వాత ఇట్లా వేస్తాను. చూసారా మొత్తం కిచెన్ వేస్టే ఉంది దాంట్లో. నేను అంతా కిచెన్ అయితే అంత ధైర్యంగా ఎట్లా వేసారు మీరు? పచ్చి కిచెన్ వేస్ట్ ఏం కాదు. అద్దుకోండి ఎన్ని గుర్తులు అసలుకి. అబ్బా బాబా బాబా, ఇంకేంది అసలు మీరు ఈ గార్డెన్ చూసుకుంటా. కిచెన్ వేస్ట్ ఆలుగడ్డ కూడా వేసేసారు. ఎక్కడ చూసినా కిచెన్ వేస్ట్. అక్కడ చూడండి బత్తాకాయ కాయ వేసేసింది అక్కడ. బత్తాకాయ అదే అయిపోతుంది తర్వాత. అన్ని కోసేస్తున్నారు ఈవిడ. అటు చూపించు, వాళ్ళందరూ చూడు ఎలా తింటున్నారు. ఆ చెట్టు కాయలు దొరికినాయి అని వాళ్ళందరూ చూపించండి. పండ్లు అయిపోయినాయి వాళ్ళ ఇంటికి వచ్చాము. వాళ్ళు చూస్తున్న పండ్లు, చేస్తున్న పండ్లు, వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా మేడం చూశారు, చాలా బాగున్నాయి అన్నారు. చూడండి వాటర్ యాపిల్, ఇది తోతాపరి, ఇవన్నీ అటాక్ చేసి తింటున్నాము. అంజీరు పండ్లు, బత్తాయిలు ఇవన్నీ కూడా శివమ్మ గారు థ్యాంక్ యూ సో మచ్. బాగా పెంచుతున్నారు. టమాటాలు వీళ్ళ పెంచడానికి వీళ్ళ చేతులకు నిజంగా మొక్కాలి. మీ చేతులకు ఎన్ని పండ్లు అసలు. మేడం వాళ్ళ ఇంట్లో కూడా మాకు చాలా పపాయాస్, సపోటాలు ఇవన్నీ కూడా మేడం ఇచ్చారు. అదేమంటారు జామ, ఇవన్నీ కూడా మాతోనే కోయించారు, తిన్నాము. ఇలాంటి ఫీలింగ్ అసలు ఎంత మాటల్లో చెప్పలేంది. మాకు ఇలాంటి అవకాశం మీరు ఇచ్చారు. మా మధ్యకి రావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. మ్యాక్సిమం మేము అందరం కూడా ట్రై చేస్తాం. టెర్రస్ పైన పెట్టడం, కిచెన్ వేస్టేజ్ కంపోస్ట్ చేయడం, ఇదంతా మ్యాక్సిమం మన అందరం చేద్దాము. ఇదంతా కూడా బాగుంది. మేడం థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. శివమ్మ గారు థ్యాంక్ యూ. నిజంగా మీ చేతులకు మొక్కాలి. ఇంత పెద్ద పండ్లు పెంచుతున్నారు. ఇంకా మీరేమన్నా మాట్లాడాలనుకుంటే చెప్పండి. మీరు అందరు కిచెన్ వేస్టేజ్ చేస్తారా? కంపోస్ట్ చేస్తారా? చేయండి. మీకు ఎలా అనిపించింది? బాగా అనిపించింది. మీరు మొక్కలు లేని వాళ్ళందరికీ మొక్కలు పెంచాలి అనే ఒక ఆలోచన అయితే వచ్చిందా? వచ్చింది. వస్తే చాలన్నమాట, ఆటోమేటిక్ గా మీరు కూడా స్టార్ట్ చేసేస్తారు. పెంచాలని కోరుకున్నా కొందరికి టైం దొరకట్లేదు. ఇక్కడ మా కాలనీలో వర్కింగ్ ఉమెన్స్ ఎక్కువ టైం దొరకట్లేదు అంతే. అందరికి ఇంట్రెస్ట్ కానీ టైం లేట్ చేయట్లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ, నమస్తే.